శాప్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అనకాపల్లి వారు జపాన్లో ఇటీవల నిర్వహించిన మహిళల అండర్-18 హాకీ ఆసియా కప్ పోటీలలో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో నక్కపల్లికు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి గీతశ్రీ ఈరోజు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో శాప్ బోర్డ్ మెంబర్ PBVSN రాజు బుచ్చిరాజు గారు మరియు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిణి శ్రీమతి పూజారి శైలజ గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుచ్చిరాజు గారు గీతశ్రీకి 50,000 రూపాయల బహుమానమిచ్చారు. అదేవిధంగా అంతర్జాతీయ క్రీడాకారుని గీతశ్రీ క్రీడ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని బుచ్చిరాజు గారు ఈ సందర్భంగా తెలియపరిచారు. అందరికీ నమస్కారం. మన అనకాపల్లి జిల్లా బిడ్డ ఈరోజు అంతర్జాతీయ ఏషియా కప్పు హాకీ కప్పు అండర్-18లో పాల్గొని కౌశ పథకం గెలుపొందారు. ఆమెకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈమె నిన్న విజయవాడ మా శాప్ ఆఫీస్ చైర్మన్ గారిని కలిసి తెలియపరిచారు. మా చైర్మన్ ఈమెకి రానున్న రోజుల్లో ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఇస్తామని తెలిపారు. అలాగే మా కూటమి ప్రభుత్వం నుంచి రేపు లోకేష్ బాబు గారిని కలవడానికి మేము తీసుకెళ్తున్నాము. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా ఈమెకి ఇస్తామని తెలుపుతూ, అలాగే నేను ఈ జిల్లా డైరెక్టర్గా ఈమెకి ఒక 50,000 రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు నమ్మి గీతాశ్రీ, అనకాపల్లి జిల్లా నక్కపల్లి. నేను 9th క్లాస్. నేను హాకీ స్టార్ట్ చేసింది బిఎస్ హాకీ క్లబ్లో 2021లో హాకీ స్టార్ట్ చేశాను. తర్వాత మా సూర్యబాబు సార్, రాంబాబు సార్ నన్ను MP ఉమెన్స్ హాకీ అకాడమీ ట్రయల్స్కి తీసుకెళ్లారు. అక్కడ నేను ట్రయల్స్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుండి నేను 6 నేషనల్ ఆడాను. సబ్ జూనియర్ ఇప్పుడు లాస్ట్ నేషనల్ జార్ఖండ్ రాంచీలో ఆడాను. దాని నుంచి నేను ఏషియా కప్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యాను. క్యాంప్ నుండి 18 టీంలోకి వచ్చి జపాన్ ఆడడానికి వెళ్ళాము. అక్కడ 3rd ప్లేస్ వచ్చింది మాకు. బ్రాంజ్ మెడల్ వచ్చింది, 3rd ప్లేస్. నా టార్గెట్ ఒలింపిక్స్ ఆడాలని. ఇలాగే అందరి పెద్దలు సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో మంచి టోర్నమెంట్లు అయ్యి ఆడి మన ఆంధ్రప్రదేశ్కి, మన ఇండియాకి పేరు తెస్తానని నా కోరిక. ఇలాగే అందరూ ఆడాలని కోరుకుంటున్నాను. ఇంకా పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇలాగే టర్ఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలాగే హెల్ప్ చేస్తే మంచిగా టర్ఫ్ అన్ని మ్యాచెస్ ఇక్కడ ఇంటర్నేషనల్ అవి టర్ఫ్ లోనే అవుతాయి కాబట్టి పిల్లలందరికీ టర్ఫ్ లో ప్రాక్టీస్ చేయడానికి ఛాన్స్ దొరకాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ అంతా చాలా మంచిగా ఉంది. అలాగే సార్ నాకు 50,000 ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. స్పోర్ట్స్ జాబ్స్ అయ్యి వస్తాయని.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజా సంక్షేమం ఛానల్.